గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు 6th డే వాకింగ్. నిన్న సండే బాగా ఎంజాయ్ చేసామండి. మా వేంకన్ ఊర్లో బాగా ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అందువల్ల కొద్దిగా లేట్ ఈరోజు వాకింగ్. అయినా ఎంత లేట్ వచ్చామని కాదు, మన మైండ్లో ఉన్న టార్గెట్ క్లియర్గా ఫుల్ఫిల్ చేసామో లేదని ఒకటి మనసులో పెట్టుకోవాలి. మనిషి ఆలోచిస్తుంది ఒక్కటే అండి, మన శరీరము మన చెప్పినట్లు వినలేదు, మనము కంట్రోల్ చేసుకోలేదు అంటే దేన్ని చేయలేము. మైండ్లో పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి మన యొక్క సంకల్పం. మరి టార్గెట్ వచ్చేసానండి. సన్ రైస్ ఎంత బాగుందో. మనిషి ఎవరైనా కానీ ఆపదం చెప్పడం మర్చిపోయారనుకోండి, జీవితంలో తప్పులు చేయము. ఇది నేను అనుభవిస్తున్నా, నేను ఆనందిస్తున్నా. మొట్టమొదటి విషయం ఇదేనండి. 99.9% వరకు నేను ఆపదం చెప్పానండి. నన్ను ఎవరిని అడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. ఎందుకంటే మనం చెప్పే విషయంలో ఎదురువాడికి ప్లాన్ కరెక్ట్గా ఉంటుంది. నువ్వు ఎక్కడొస్తున్నావు కడపకు ఒక ప్లేస్ చెప్పాను, వాడికి ప్లాన్ చేసుకుంటాడు, ఈయన ఎంత టేబుల్ వస్తాను. లేదు మనం ఇంకా బయలుదేరలేదు, నేను అర్ధదారిలో ఉన్నా అని చెప్తే వాడు అన్ని పనులు వదులుకొని మన కోసం వెయిట్ చేస్తాడు. తను ప్రాబ్లం, మనకు ప్రాబ్లం. ఒకవేళ ఇంట్లో ఎవరైనా అడిగినా కానీ పంపిపాడు, ఎక్కడున్నావు, పలానా ప్లేసులు ఉన్నా. నేను నిజాయితీగా ఉన్నా అనుకో, తను హ్యాపీ ఫీల్ అయిపోతున్నా, పలానా పని ఉన్నాను. నేను ఏదో చేస్తూ ఏదో అబద్ధాలు చెప్తే వాళ్ళకి రోజుకి ఏదో డౌట్లు వస్తూనే ఉంటాయి. ఆ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ వీడియోలో నిజం చెప్తున్నాను అనే మాట ఎందుకు వచ్చిందంటే, నైట్ 100% ఏం తినండి. ఏదో 1 month ఒక ప్రోటీన్ తెచ్చుకున్నా తప్ప అది కూడా ఫినిష్ అయిపోయింది. ఎక్కువ ఆకలి అనిపించినా లేక అయినా కానీ ఏదో ఫ్రూట్. ఇప్పుడు నడుస్తుంటే కాళ్ళు కూడా గుర్రం కాళ్ళు మాదిరి ఇంకా పా అని ఫుల్ బ్లడ్ ఎనర్జీతో సూపర్గా ఉంటాయండి.